గతంలో జడ్చర్ల ఎస్ఐపై దాడి చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న కె శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దారుణంగా దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వెంకటేష్ గౌడ్ బూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మద్దిగట్ల గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డి బూత్పూర్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు కిడ్నాప్ చేశారు. బాధితుడిని బూత్పూర్ రైతు వేదిక వెనుక తీసుకెళ్లి మారిన ఆయుధాలతో విచక్షణారహితంగా చితకబాదారు. అక్కడి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంటాడి మరీ దాడి చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎస్పీ గారికి చెప్పిన, డిఎస్పీ గారికి చెప్పిన, నేను ఒక్క దగ్గరికి రాలేదు. ఎంతమందికి చెప్పిన, ఐజీ గారు ఇమ్మీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడారు. ఇంత ఘోరంగా ఎట్లా ఫ్రేమ్ చేస్తారు? కొన్న వ్యక్తి ఎస్సీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి చెప్పడానికి పోయినాడు, ఇట్లా నాకు ఇంకా రిజిస్ట్రేషన్ అయితే లేదు అని. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్ గౌడ్, మద్దిగట్ల మాది, బూత్పూర్ మండల్. గత కొన్ని రోజులు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా ఊర్లో నేను సదావా టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా. ఆయన పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, ఓట్లు వేయలేదు. నేను టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నా, ఓట్లు వేస్తున్నాను. నా మీద కొందరు ఆయనకు అవి నూరిపోసి, ఆయన పేరు చెప్పు, తమ్మన్న గౌడు మా బాబాయ్ సొంతం, ఆయన ఎవరో కాదు మా బాబాయ్. ఆయన దగ్గరికి పోయి వీడేంటికి పనికిరాడు, వీడు టీఆర్ఎస్కు కట్టుబానిస, టీఆర్ఎస్ తప్ప వేరే ఓట్లు రావు, వీడిని ఏదోటి చేయాలి మనం అని కక్షపూరితంగా ఏదోటి వాళ్ళు కుట్ర చేసుకొని నా మీద మొన్న ఎలక్షన్లో మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 300 ఓట్లతోనూ అభ్యర్థి గెలవడం జరిగింది. దాంట్లో నా పాత్ర ఉందని వాళ్ళు ఊహించుకొని నా మీద పలు దాడులు చేయడానికి ప్రయత్నించిండు. మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బట్టుపల్లి భూపతిరెడ్డి, వీళ్ళిద్దరు కలిసి నిన్న నేను ఎంపీడీ ఆఫీస్కు నా పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. లోపల బొట్టుసీను అనే వ్యక్తి, కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి నన్ను గల్లా పట్టుకొని, భూపతిరెడ్డి ఇద్దరు వాళ్ళు కలిసి గల్లా పట్టుకొని తీసుకొని కార్లో వేసుకొని రైతు వేదిక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అడవికి ఎవరిలేని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి విచక్షణ రహితంగా అక్కడ దొరికినటువంటి కర్రలు ఒక్కటి కాదు రెండు కాదు దగ్గర నాకు ఒక 1 అవర్ నన్ను కొట్టింది, దారుణంగా కొట్టింది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఎస్పీ గారికి, అదేవిధంగా డిఐజీ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి నిన్న బూత్పూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి, వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం 4 గంటలకి మద్దిగట్ల అనే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో 350 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఓటమికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కారులో కిడ్నాప్ చేసుకొని బూత్పూర్లో రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. ఘోరంగా దెబ్బలు తగిలే నడవలేని పరిస్థితులు ఉన్నారు. మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాం. ఇలా ఆ కొట్టిన వ్యక్తి ఎవరు? మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా యువత అధ్యక్షుడు భూపతిరెడ్డి. ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తే పోయిన నెల 15 రోజుల క్రితం ఏదైతే ఒక కేసు విషయంలో జడ్చర్ల పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్లో కాకి గౌరవాన్ని కించపరిచే విధంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న వ్యక్తికి శ్రీనివాసరెడ్డి.